మీరందరూ కూడా అధికమైన ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆయన కృపలో వర్ధిల్లుదాం. దేవుడు వీళ్ళందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మా పట్ల నీ కృప అధికముగా ఉంది కనుక నీకు స్తోత్రాలయ్యా. మా పాప జీవితాన్ని బట్టి అనేక సార్లు శాంతిని కోల్పోయి, నీతో సమాధానాన్ని కోల్పోయి, అగమ్య గోచరమైన స్థితిలో ఉన్న మమ్ములను నీ కృపతో ఆవరించి అధికమైన కృప కృమ్మరించి నీకు దగ్గరగా చేర్చుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత విశాలముగా ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల కూడా అంతే విశాలమైన ఉన్నతమైన కృపను కృమ్మరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ కృపను పూర్తిగా తెలుసుకోవడం మా వల్ల కాకపోవచ్చు, కానీ సిలువలో నువ్వు మరణించడం ద్వారా నీ కృప నువ్వు వివరించావు ప్రభువా, నువ్వు వర్ణించావు కనుక నీకు స్తోత్రాలు. నీ ప్రేమ గొప్పదని ఆయన నీకు వందనాలు. ఈరోజు మా పిల్లలు ఎంతమంది అయితే కృంగుదల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారందరిని లేవనెత్తండి. యోబును ఆశీర్వదించినట్టుగా అధికంగా వారిని ఆశీర్వదించండి. అధికమైన సంతోషం వారి హృదయాల్లో పుట్టించండి. అధికమైన బలాన్ని వారికి ఇవ్వండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.